ప్రియమైన దేవుని సంగమ, అందరికీ ప్రభు నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని ఆయన మాటలు వినడంలో మనము ముందుకెళ్దాము. గడిచిన వారం రోజులుగా క్రైస్తవ ప్రపంచము నివ్వెరపోయిన, దిగ్భ్రాంతి చెందిన పరిస్థితుల్లోనికి వెళ్ళడం జరిగింది. ఒక మంచి దైవ సేవకుడు చనిపోయినది హత్య చేయబడినది, మరణించినది, ప్రాణాలు కోల్పోయింది. సాధారణమైన వాడు కాడు. 10,000లో ఒకడు కాదు, లక్షలలో కూడా ఒకడు కాదు. అలాంటి వ్యక్తి మరొకరు లేరు అనే విషయాన్ని మనం గమనించగలగాలి. ఆయనే ప్రవీణ్ పగడాల గారు. ఆ మరణ వార్త నేను వినగానే, ఆ ఫేస్బుక్లో చూడగానే, ఇదే రూమ్లో, ఇదే హాల్లో, ఆ బ్యాగు ఉంచబడిన స్థలము దగ్గర నేను కుప్పకూలిపోయి కన్నీటితో ఏడవడం ప్రారంభించాను. నా సొంత కుటుంబ సభ్యులు చనిపోతే నేను ఏడుస్తానో లేదో నాకు తెలియదు, కానీ ఒక మంచి దైవజనుడిని చంపేశారు అనే బాధ, అనే దుఃఖము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఒక్క క్షణం కూడా నిద్రపోనివ్వట్లేదు. ఒక మనిషిని మనిషిగా చూడండి అని చెప్పే మంచి బోధ చేశాడు ఆయన. అలాంటి బోధ చేసినందుకు సమాజంలో జరుగుతున్న, మతములో జరుగుతున్న అన్యాయాన్ని గ్రంథాల్లో రాయబడిన, వారి చేత రాయబడిన అక్రమమును ప్రజలకు తెలియజేసినందుకు ఆయన్ని చంపేయడం జరిగింది. చంపేసి ఎక్కడో హత్య చేసి ముఖాన్న బలమైన గాయాలు చేసి ఆ ప్రాంతానికి, ఆ స్థలానికి తీసుకొచ్చి దాన్ని ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి దినం అనగా శనివారం రోజున కూడా పోలీసుల వాళ్ళ యొక్క దర్యాప్తులో ఆయనను ఏ వెహికల్ కూడా గుద్దలేదు అనే తీర్మానానికి పోలీసు వాళ్ళు వచ్చారు. ఏ వెహికల్ గుద్దనప్పుడు ఒకవేళ ఆ వెహికల్ ఒక లోతట్టు ప్రాంతంలో పడిపోతే గనక బ్రేక్ వేయొచ్చు, ఆ బండి ఒక దగ్గర పడి ఉండొచ్చు, మనిషి ఒక దగ్గర పడి ఉండొచ్చు, కానీ ఏదో ఇటుక మీద ఇటుక చక్కగా పేర్చినట్లుగా మనిషి మీద బండి అలా ఉంచడం అనేది, అటువంటి యాక్సిడెంట్ అనేది ఎప్పుడు జరగలేదు, అలాంటివి జరగవు కూడా. అలాంటి పరిస్థితుల్లో ఒక సేవకుని మరణం అనేది నిజంగా ఈ హృదయంలో నుంచి పోవట్లేదు. ఎంతో బాధ, ఎంతో వేదన, ఎంతో దుఃఖము నేను అనుభవిస్తున్నాను. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదో నాకు తెలియదు, కానీ ఒక మంచి లెజెండ్, ఒక మంచి స్కాలర్, మరలా చెప్తున్నాను, అలాంటి జ్ఞానము కలిగిన సేవకుడు ప్రస్తుత జనరేషన్లో మరొకరు లేరు. దాతృత్వంలో కానీ, చారిటీలో కానీ, జ్ఞానములో కానీ, అందముగా మాట్లాడే తత్వంలో కానీ, ఉన్నది ఉన్నట్లుగా నిష్పక్షపాతముగా వాక్యాన్ని ప్రజెంట్ చేసే విషయంలో కానీ, సకల శాస్త్రముల పట్ల పట్టున్నవారు, బ్రతికి ఉన్న వారిలో అలాంటి దైవజనుడు మరొకరు లేరు. అందుకే చంపేశారు. ఒకనాడు యేసుక్రీస్తు వారైతే ఎలాగైతే
సకల జ్ఞానములు కలిగి ఆయన ఎలాగైతే ఉంటే ఆయన చంపబడ్డాడో, ఒకనాటి స్టెఫెను ఎలాగైతే చంపబడ్డాడో, ఒకనాటి యాకోబు ఎలాగైతే చంపబడ్డాడో, ఈరోజు ప్రవీణ్ పగడాల గారు కూడా అలాగే చెప్పబడ్డారు. చిన్న పిల్లోడు కూడా అర్థమైపోతుంది అది హత్య అని. ఆ ఫోటోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అది హత్య అని. హిందువులలో నిజముగా ధర్మాన్ని పాటించేవారికి కూడా అర్థమవుతుంది అది హత్య అని. ముస్లిం సహోదరులకు అర్థమవుతున్నది అది హత్య అని. కానీ పోలీసు వారికి అది అర్థం కావట్లేదు. నిన్నటికి నిన్న ఈ ఉప్పల్లో ఉండే ఒకడు సాయి కుమార్ యాదవ్ అనేవాడు కూడా చెబుతున్నాడు, మేమే హత్య చేశాము, అది యాక్సిడెంట్ అయ్యే అవకాశం లేదు, మా హిందువులే చంపేశారనే స్టేట్మెంట్లు కూడా బాహాటంగా ఇస్తున్నారు. ఆయన చెప్పింది కూడా అదే, మతము మనిషిని చంపేస్తుందయ్యా, మతములో ఉండకండి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పాడు ఆయన. మతము మనిషిని హంతకుడిగా మారుస్తుంది. అందుకే మతములో ఉండకండి, మతంలో ఉండకండి. ఎలాంటి పిలుపు అది, ఎలాంటి పిలుపు! అన్యాయముగా ఒక దైవజనుని చంపేసి దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. విజయవాడ దాటేంత వరకే ఆయన ప్రయాణం చేశాడు బండి మీద. విజయవాడ దాటిన తర్వాత ఆయన అక్కడే చంపేశారు. చంపేసి ఆయన వస్త్రాలు వేరే ఒక వ్యక్తికి వేసి అక్కడి నుంచి హెడ్లైట్ లేకుండా ప్రయాణం చేయడం మనం చూస్తున్నాం. ఒక చక్కటి యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈరోజు ఎంత అన్యాయం జరుగుతుందో మీరు గమనించగలగాలి. నిజమైన సేవకునికి ఎంత అన్యాయం జరుగుతున్నదో మనం గమనించగలగాలి. బాగా గమనించండి. ఈ దైవ సేవకుడికి లోకల్ కోర్టు న్యాయం చేయలేదు, పోలీస్ వ్యవస్థ న్యాయం చేయలేదు, సిబిఐ వచ్చినా ఇంకా అలాంటి దర్యాప్తు సంస్థలు ఎన్ని వచ్చినా సరే సుప్రీంకోర్టుతో సహా ఈ హత్యకు ఆ వ్యక్తికి, ఆ సేవకునికి, ఆ కుటుంబానికి న్యాయం చేయలేరు. స్టేట్ కోర్టులైనా, నేషనల్ కోర్టు అయినా, ఇంటర్నేషనల్ కోర్టులైనా న్యాయము ఏమాత్రము కూడా చేయలేవు. కానీ సర్వోన్నతమైన న్యాయస్థానం ఒకటి ఉన్నది, అక్కడ న్యాయాధిపతి దేవుడు మాత్రమే. ఆ దేవుడు మాత్రమే ఎవరికి ఏ సమయంలో, ఏ కాలములో ఎలాంటి ఉగ్రతను చూపించాలో ఆయనకు చూపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన జీవితాల్లో మన విలువలు ఏమాత్రం కూడా కోల్పోకుండా ఈ కేసుని ఎప్పుడు కూడా దేవుని సిస్టంలోనికి మనం ప్రవేశపెట్టాలి. ఎందుకంటే ఈరోజు మనం గమనించాలి ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య మీరు గమనించినట్లయితే క్రైస్తవ లోకమంతా ఒకవైపు ఉంటే ఆయన యొక్క కుటుంబము మరొక వైపు ఉన్నది గమనించండి. క్రైస్తవ ప్రపంచం అంతా అక్కడ న్యాయము జరగదురా బాబు అని తెలిసినప్పటికీ కూడా వీ వాంట్ జస్టిస్ అని ఎవరికి వాళ్ళు నినాదాలు చేస్తూ ముందుకెళుతూ సామాన్యమైన యువతను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ కొంతమంది సేవకులుగా పిలువబడుతున్న వారు సామాన్యమైన యువతను రెచ్చగొడుతున్నారు. కానీ ఆ కుటుంబము ప్రవర్తించిన విధానము చూడండి. వారి యొక్క సంఘము కానీ, వారి యొక్క బంధువులు కానీ, వారి యొక్క కుమార్తెలు కానీ, వారి యొక్క భార్య కానీ అసలు యేసుక్రీస్తు మార్గము, యేసుక్రీస్తు నాలో ఉంటే నేను ఎలా వ్యవహరిస్తానని అలా వ్యవహరించేశారు అంతే. లోకంలో ఉన్న క్రైస్తవ్యం అంతా కూడా వీ వాంట్ జస్టిస్ అంటుంది. కానీ ఆ కుటుంబము ఈ లోక న్యాయస్థానాల నుంచి మాకు న్యాయం జరగదనే విషయాన్ని వారు ఒక నిర్ధారణకు వచ్చేసి మాకు పరలోకమందున దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మాకు న్యాయం చేస్తాడనే ఒక చక్కటి ఆలోచన కలిగి ఆ రోజు సమాధి జరుగుతున్న ఆ రోజు ఆ సిస్టర్ గారు మాట్లాడిన మాట యావత్ ప్రపంచాన్ని ఆలోచింపజేసే మాట, యావత్ లోకమును ఆలోచింపజేసే మాట.
నేను క్షమిస్తున్నాను. నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు మాకు నేర్పించిన విలువలు అవే. ఆయన చచ్చిపోతున్నప్పుడు కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని ఆయన ఏ మాట అయితే పలికాడో అదే మాట ఈరోజు ఆ సిస్టర్ గారు మాట్లాడడం అనేది మనలను ఆలోచింపచేయాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చిన్న చిన్న విషయాలకే మనము వ్యక్తులను దూరం చేసేసుకుంటాం. చిన్న చిన్న సంఘటనలకే అత్తనో, మామనో, కోడలనో, కొడుకునో, తల్లిదండ్రులనో దూరం చేసేసుకుని ఎవరికి వారే వేరుగా బ్రతుకుతున్న రోజులు ఇవి. అత్తలో కంప్లైంట్లు ఉన్నాయని, మామలో కంప్లైంట్లు ఉన్నాయని, అమ్మలో కంప్లైంట్లు ఉన్నాయని, బిడ్డల్లో కంప్లైంట్లు ఉన్నాయని మనం వ్యక్తులను దూరం పెట్టి ఆ వ్యక్తిని మనం క్షమించకుండా మరలా దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తున్నామే, సిగ్గుతో తలదించుకోవాలి. వారిని చూసి మనం నేర్చుకోవాల్సింది అదే ప్రియులారా. ఎంత గొప్ప మనసు అది, ఎంత గొప్ప మనసు. ఒకప్పుడు ఒకానొక కాలంలో గ్రహం స్టెయిన్ అనే ఒక దైవ సేవకుడిని ఇదే భారతదేశము అతనిని కారులో ఉంచి అగ్నితో కాల్చివేస్తే ఆ గ్రహం స్టెయిన్ యొక్క భార్య, ఆ స్త్రీ అంటున్న మాట, నా ప్రభువు క్షమిస్తాడు, నేను క్షమిస్తాము. ఒరిస్సాలో జరిగిన సంఘటన అది. ఒకప్పుడు గ్రహం స్టెయిన్ అనే ఆ దైవ సేవకుడిని చంపేశారు, అగ్నిలో వేసి చంపేశారు, కారులో వేసి తగలబెట్టేశారు. ఆయన యొక్క భార్య చెప్పింది, క్షమాపణ, ఈ హత్యకు కారకులు మేము క్షమించేస్తాం. సేమ్ సీన్ నేడు అదే రిపీట్ అయింది. ప్రియమైన దేవుని సంగమా, ఇన్ని వాక్యాలు వింటున్నాము, ఇన్ని వాక్యాలు చెబుతున్నాము. అలాంటి క్రీస్తు మనకు బోధించిన తత్వం బైబిల్ మనకు అర్థమవుతున్నదా? యేసు క్రీస్తే కనుక మనకు అర్థమైతే ఎవరితో కూడా మనకు విరోధ భావం ఉండదు, శత్రుత్వం ఉండదు. ఎందుకంటే ఈ లోక రాజ్యమును నమ్ముకున్నవాడు పోరాటం చేస్తాడు. ఎందుకంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. ఒకవేళ మీరు నన్ను పట్టుకుంటున్నారే, యేసుక్రీస్తు వారు పలికిన మాట, పిలాతు ఎదుట యేసుక్రీస్తు వారు పలికిన మాట, మీరు నన్ను పట్టుకున్నారే, మీకు నన్ను అప్పగించారే, నాకు సైన్యం లేదనుకుంటున్నారా? నాకు సైన్యం ఉన్నది. నా సైన్యము ఈ లోక సంబంధమైన సైన్యము కాదు, ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు. నా సైన్యము పరలోక సంబంధమైన సైన్యము. ఒకవేళ నా సైన్యము ఇహలోక సంబంధమైన సైన్యం అయితే, ఇదిగో ఈరోజు క్రైస్తవులు ఎలాగైతే పోరాడుతున్నారో అలాగే పోరాడేవాళ్ళం. ప్రభు పలికిన మాట చూద్దాం ఒకసారి. యోహాను సువార్తలో, యోహాను సువార్త 18వ అధ్యాయంలో, యోహాను సువార్త 18వ అధ్యాయంలో 35వ వచనం చూద్దాం. 35వ వచనంలో, యోహాను సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో, అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేస్తావు అని అడగగా, ఒకడు నన్ను అప్పగించడం కాదు, ఇంకోటి కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. ఒక దైవ సేవకుడు అంతకుడు, ఒక దైవ సేవకుడు హత్య గావించబడ్డాడు కదా అని, ఒక దైవ సేవకుడిని చంపేశారు కదా అని ఈరోజు మనం నినాదాలు చేస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతూ వీ వాంట్ జస్టిస్ అనాల్సిన అవసరం ఈరోజు మనకు లేదు. ఎందుకంటే ఈ కేసు మీరు గమనించండి, లోక చట్టము, లోక న్యాయస్థానము అదే రోజు నీరు గార్చేసింది. ఎందుకో చెప్పనా, ఒకవేళ ఇది యాక్సిడెంట్ కాకుండా ఈ హత్యే అని కనుక పోస్ట్ మార్టం రిపోర్ట్లు కనుక ఇచ్చేస్తే, రాష్ట్రము క్రైస్తవేతరులకు మధ్య అనేకమైన ఘర్షణలు జరిగిపోయి యుద్ధ వాతావరణం నెలకొపోయి ఒకరినొకరు కొట్టేసుకుంటారు, లా అండ్ ఆర్డర్ దారి తప్పుతుంది, క్రమము తప్పుతుంది. కాబట్టి ప్రతిపక్షాలు మనల్ని నిలదీస్తాయి, ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుంది. ఇదిగో ప్రభుత్వం కుప్పకూలుకోకుండా ఉండాలంటే ఇది యాక్సిడెంట్ అనే నిర్ధారణగా ఆ రోజు నుంచి సీఎం కొడుకు కానీ, హోమ్ మినిస్టర్ కానీ, పోలీసులు కానీ అందరూ చెబుతున్నారు, ప్రభుత్వం కింద పనిచేస్తున్న వారందరూ చెబుతున్నారు ఇది యాక్సిడెంట్ అనే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అది హత్య ప్రభుత్వాన్ని గురించి కాకుండా, ప్రభుత్వపు ఆలోచనలు కాకుండా ఆ పిక్చర్స్ చూసిన వారు,
ఆ యొక్క యాక్సిడెంట్ యొక్క క్రమాన్ని చూసిన వారు మాత్రం చెబుతున్నారు, ఇది ముమ్మాటికి అది యాక్సిడెంట్ కాదు, హత్య అని చెబుతున్నారు. ఇక్కడ మనము క్రైస్తవులుగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభు చెబుతున్నాడు, ఒకవేళ నా రాజ్యము ఈ లోక సంబంధమైతే గనక నా సేవకులు పోరాటం చేస్తారు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు కాబట్టి, నా రాజ్యము పరలోక సంబంధమైనది కాబట్టి, ఇదిగో ఆ రాజ్యములో ఆ కుటుంబం మాట్లాడుతుంది, పోరాటం చేయడం మానేసి ఆ దేవునికి కేసుని అప్పగించేసి సైలెంట్గా ఉన్నారు. ఎవరు క్రైస్తవులు? ఇక్కడ రోడ్ల మీద జస్టిస్ కావాలని కోరిన వారు క్రైస్తవులా? క్షమించేసి, దేవా నీవే మాకు న్యాయాధిపతివి, నీకు సర్వము తెలుసు నాయన, నువ్వు ఏమి చేయదలుచుకున్నావో అది చెయ్యి నాయన అని దేవునికి అప్పగించేసిన ఆ కుటుంబము నిజమైన క్రైస్తవ్యాన్ని చూపించిందా? ఎవరు నిజమైన క్రైస్తవ్యాన్ని అక్కడ మాదిరిగా చూపింది చెప్పండి. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు చాలామంది సేవకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి కిందన్న యువతనంతా కూడా ప్రేరేపిస్తున్నారు. ఏమైపోవాలి వాళ్ళందరూ? నిజమైన క్రైస్తవ్యం అనే మార్గంలో నుంచి పక్కదారి తప్పిపోయేలా ఒక పనికి మాలిన ఒక రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళు రెచ్చిపోయి వేరే విశ్వాసములో ఉన్న వారి మీద రాళ్ళు రువితే వారి జీవితాలు ఏమైపోవాలి చెప్పండి? ప్రభువు మనకు నేర్పించింది అదా? ప్రభువే అంటున్నాడు, ఒకవేళ నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే కనుక నా సేవకులు పోరాడతారు కదా. దానికి అర్థం ఏంటి? నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైనది కాబట్టి నా సేవకులు పోరాడడం లేదు, నేను కూడా పోరాడడం లేదు. బ్రతకుండగా మాట్లాడుతున్న మాట యేసుక్రీస్తు వారు, నేను కూడా పోరాడను. మీరు చంపాలనుకుంటున్నారా? చంపేసుకోండి. ప్రియమైన దేవుని సంగమా, గమనించగలగాలి నిజమైన క్రైస్తవ్యాన్ని మనం ఎలా చూపించగలుగుతున్నాము, నిజమైన క్రైస్తవ్యాన్ని మనం ఏ విధంగా చూపించగలుగుతున్నాము. యేసుక్రీస్తు వారు పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. ఆల్మోస్ట్ చంపేశారు, చిలివేసేశారు, పొడి చేశారు, రకరకాలుగా హింసించేశారు, రక్తమంతా కారిపోయింది. చివరి మాటలుగా సిలువలో వేలాడిపోతూ మరణము డిసైడ్ అయిపోయింది. మరణపు ఛాయలు సమస్తము కూడా శరీరంలో అలుముకున్నాయి. ఆ చివరి క్షణాల్లో 7 మాటలు పలికాడు. 7 మాటల్లో మొదటి మాటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. వీ వాంట్ జస్టిస్ అనలేదే యేసుక్రీస్తు వారు. ఆయన జస్టిస్ను కోరలేదు. ఆయన సర్వలోక న్యాయాధిపతి ఉన్నాడు, సమస్తము చూస్తున్నాడు. దేవా వీళ్ళను నేను క్షమించాను, నీవు కూడా క్షమించేసాయి. ఎంత గొప్ప భాగ్యం మీరు గమనించండి. వీళ్ళను నేను క్షమించాను, నీవు కూడా క్షమించాయి. అలాంటి హృదయాలు కావాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఎవరికైతే ఉంటుందో వాడే క్రైస్తవుడు. అందరూ క్రైస్తవులు కారు. సంఘాల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కారు. ఈ ఫ్యాన్ల కింద, ఏసీల కింద కూర్చుని సుఖభోగాలు అనుభవించాలందరూ కూడా క్రైస్తవులు కారు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా, వేదన వచ్చినా దేవుని కొరకు నేను బ్రతకాలి, అవసరమైతే హతసాక్షిని అయిపోవాలి. కానీ విశ్వాస మూలంలో విశ్వాస ప్రమాణాలు ఏమాత్రము కూడా తప్పిపోకుండా ఎవరైతే బ్రతుకుతారో వారే నిజమైన క్రైస్తవులు. మీరు గమనించండి. న్యాయం లేనప్పుడు న్యాయం కొరకు పోరాడడంలో అర్థం లేదు. అనవసరంగా మన దేవుని మనం నమ్ముకోవడం మానేసి ఈ లోకంలోని అధికారులను నమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అవకాశమే లేదు. 100 అయినా 106 అయినా అది ఖచ్చితంగా చివరికి ఏమంటారనంటే అది యాక్సిడెంట్ అని నిర్ధారణ చేస్తారు. వాళ్ళకి ఎంతసేపు కూడా న్యాయము అన్యాయం కదా వాళ్ళకి కావాల్సిందే. వాళ్ళకి అధికారం కావాలి. అధికారాన్ని కాపాడుకోవడం కొరకు వాళ్ళు ఏదైనా చేస్తారు. అలాంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం. ఉన్మాదం ఎక్కువైపోయిన కాలంలో మనం బ్రతుకుతున్నాం. బహిరంగంగా కొంతమంది ఇష్టానుసారంగా ప్రసంగాలు చేస్తూ ఉన్నా, బహిరంగంగా కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నా, యేసుక్రీస్తు వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నా, ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా, నోరు మెదపకుండా, నోరు మూసుకుని బ్రతుకుతున్న అధికారుల మధ్య మనం బ్రతుకుతున్నాం. ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవుడు ఒక మాట మాట్లాడితే వెంటనే అందరూ కూడా ఏకమైపోతారు కదా.
కానీ క్రైస్తవ మీద, యేసుక్రీస్తు వారి మీద, ఈ మార్గం మీద అనేక రకాలుగా విచ్చలవిడతనంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఏ అధికారి, ఏ రాజకీయ నాయకుడు కూడా సపోర్ట్ చేయట్లేదు. చూడండి ప్రియమైన దేవుని సంగమా, గమనించండి. ఈ లోకము ఎలా ఉండబోతుందో యేసుక్రీస్తు వారు ఆయన ఉన్నప్పుడే చెప్పాడు. కొంతమంది మిమ్మల్ని చంపేస్తారు. చంపేసి వారు ఏమనుకుంటున్నారనంటే వారి దేవునికి మహిమకరంగా, వారికి దేవునికి మేము నచ్చే విధముగా మేము ఆయన కొరకు చేస్తున్నాం అనే కాలం వచ్చేస్తానన్నాడు ఆయన. ఇదే యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో, ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయంలో 2వ వచనం మీరు చూసినట్లయితే, ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనంలో, వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేస్తారయ్యా, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది, అది వచ్చేసింది. చంపితే, ఇదిగో ఈ క్రైస్తవుని చంపితే నా దేవుడికి నేను సేవ చేసినట్టు, ఈ సేవకుడిని చంపితే నా దేవుడికి నేను సేవ చేసినట్టు అనే కాలం రాబోతున్నదని ప్రభు చెప్పాడు. ఆ తర్వాత కాలంలో వచ్చేసింది. దానికి సాదృశ్యము ఒక స్టెఫెను గారు చంపబడ్డాడు, దానికి ఉదాహరణగా ఒక యాకోబు చంపబడ్డాడు, దానికి ఉదాహరణగా అపోస్తలులు చంపబడ్డారు, దానికి ఉదాహరణగా అనేక మంది క్రైస్తవ శిష్యులు చంపబడ్డారు. ఈ భారతదేశంలో అనేక మంది మిషనరీస్ చంపబడ్డారు. ఈ భారతదేశంలో అనేక మంది దేవుని బిడ్డలు చంపబడ్డారు. చంపబడ్డారే కానీ ఎవరు కూడా ఎవరిని కూడా చంపలేదు. న్యాయస్థానములారా గమనించండి, న్యాయాధిపతులారా గమనించండి. మీ న్యాయస్థానాల ప్రకారము, మీ న్యాయ గ్రంథాల ప్రకారము, మీ న్యాయ సిస్టమ్ ప్రకారము చంపేవాడు గొప్పవాడా, చచ్చిపోయినవాడు గొప్పవాడు చెప్పండి. చంపుతున్న వాడికి శిక్షణ వేయడం మానేసి వారిని కవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నది ఈరోజు న్యాయ వ్యవస్థ. ఎలాంటి న్యాయ వ్యవస్థను మనం బ్రతుకుతున్నామో, న్యాయ వ్యవస్థ న్యాయము చేయదని తెలిసి ఉండి కూడా ఈరోజు మనం వీ వాంట్ జస్టిస్ అనడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రభువే అంటున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నాకు సేవకులు ఉన్నారు, నాకు ఫాలోవర్స్ ఉన్నారు, వారందరం కూడా పోరాటం చేస్తారు కదా. కానీ ఈరోజు వారు పోరాటం చేయట్లేదే, ఎందుకంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైనదే. గమనించగలుగుతున్నారా ప్రియమైన దేవుని సంగమా? ఈరోజు చాలామందికి అర్థం కావట్లేదు. ఒరిజినల్ క్రిస్టియానిటీ అంటే చాలామందికి అర్థం కావట్లేదు. బైబిల్లో రాయబడిన, బైబిల్లో ప్రస్తావించబడిన క్రిస్టియానిటీ అంటే ఈరోజు అర్థం కావట్లేదు. దేవుని ఆలోచనలు పక్కకు నెట్టేసి మనుషుల ఆలోచనలు నింపేసుకుని రెచ్చిపోయి అనేక మందిని రెచ్చగొడుతూ ఇంకా ఉన్మాదంలో నడిపించే కొంతమంది సేవకులు కూడా మనలో కూడా తయారైపోతున్నారు. గమనించగలగాలి. యావత్ క్రైస్తవ్యం ఒకవైపు ఉంటే ఆ కుటుంబం మరొక వైపు ఉంది. చూడండి, అది క్రిస్టియానిటీ అంటే. నాకు ఆ సిస్టర్ గారిలో నచ్చింది అవే. ఇద్దరు బిడ్డలను, సొంత బిడ్డలను చూసుకోవడము, వారు కాకుండా మరలా 12 మంది బిడ్డలను చూసుకోవడము. మీరు గమనించండి, ఆయన చనిపోయిన వార్త రాగానే వాళ్ళ ఇంటికి అనేక మంది వెళ్ళిపోతున్నారు ఆమెను ఓదార్చడానికి. విచిత్రం ఏంటంటే ఆమె ధైర్యంగా ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఏడుస్తూ ఉంటే మీరు ఏడవకుండా వాళ్ళకి చెప్పి వాళ్ళకి టీలు, టిఫిన్లు ఆమె ఇంట్లో ప్రిపేర్ చేసి ఆవిడిస్తున్నారు. ఎంత గొప్ప విశ్వాసం చెప్పండి. దేవుని మీద ఆనుకున్న జీవితాలు అలా ఉంటాయి. దేవుని మీద ఆధారపడిన జీవితాలు అలా ఉంటాయి. చుట్టూ ఉన్నవారు చెబుతున్నారు, మీరు ఏడుస్తున్నారేంటి, ఆవిడ అలాగుంటే మీరు ఏడుస్తున్నారేంటి, మీరు ఓదార్చినలా పోయి మిమ్మల్ని ఓదార్చవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే మనం ఏడుస్తున్నాము కానీ ఆ కుటుంబం ఎంత బలంగా ఉందో మీరు చూడండి. విశ్వాసంలో బలంగా ఉండాలి, అలా ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, ఎంత గొప్ప విశ్వాసమో ఆ సిస్టర్ గారిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది. అలా మారాలి. చిన్న మాటలంటే అలిగేసి, చిన్న మాటలంటే కొట్లాటలు పెట్టేసి, చిన్న మాటలంటే గొడవలు పెట్టుకుని, చిన్న మాటలంటే గ్యాప్ని, డిస్టెన్స్ని మెయింటైన్ చేసే కాలంలో ఈనాటి క్రిస్టియన్స్ అనేక మంది బ్రతుకుతున్నారు. ఎంత పెద్ద గ్యాప్ చూడండి. అక్కడ భర్తను చంపేసిన ఆవిడంటుంది, మా ప్రభు మాకు క్షమాపణ నేర్పించాడు, మేము వాళ్ళని క్షమిస్తున్నాము. అది క్రిస్టియానిటీ అంటే. ప్రియమైన దేవుని సంగమా, మన కుటుంబ బంధాలు ఏ విధంగా ఉంటున్నాయో మీరు గమనిస్తున్నారా? క్షమాపణ అనే ఆ తత్వము
మీకు ఎంతవరకు అలవాటు అవుతుంది? మీకు ఎంతవరకు అలవాటు అవుతుంది? ఎవరినైనా క్షమించగలిగే హృదయం మీకు ఎందుకు రావట్లేదు? ఎవరితో అయినా కలుసుకునే హృదయం మీకు ఎందుకు రావట్లేదు? అది అడుగుతున్నాడు ప్రభు ఇక్కడ. అది అడుగుతున్నాడు ప్రభు. నేను క్షమించాను తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు ప్రభు, నేను క్షమించాను, వీరిని క్షమించండి. క్రీస్తు మనసది, క్రీస్తు మనసది, క్రీస్తు మనసు. ఆ క్రీస్తు మనసు మనకు రావాలి. అప్పుడే మన జీవితాల్లో పరిపూర్ణత ఆపాదించబడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, మన జీవితాల్లో మనం ఏమై ఉన్నామో మనము గమనించగలగాలి. దేవుని కొరకు మనం ఎలా నిలబడగలుగుతున్నామో, దేవుని కొరకు మనం ఎలా వాడబడగలుగుతున్నామో. ఈరోజు సంఘాలు ఎలా అయిపోయింది అంటే, ఫ్యాన్ గాలి సరిగా అంటకపోతే మేము చర్చికి రామని రకాలైపోయారు. కుర్చీ వేయకపోతే మేము రామనే వాళ్ళు ఎక్కువైపోయారు. పాట పాడడానికి అవకాశం ఇవ్వకపోతే మేము రామని ఎక్కువైపోయారు. వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వకపోతే మేము రామని ఎక్కువైపోయారు. మీరు గమనించగలగండి, అసలు క్రిస్టియానిటీ అంటే మనకు అర్థమవుతున్నదా? ఇంత విలాసవంతమైన స్థితిలో సంఘాలు నడిపించబడుతున్నాయి. ఎవరికైనా ఆత్మల పట్ల భారం ఉన్నదా? ఎంత భారం మీరు గమనించండి. ఒక కార్యక్రమాన్ని చేపట్టారు ప్రవీణ్ పగడాల గారు. ఆ కార్యక్రమమే డై టు సెల్ఫ్, డిటిఎస్. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోనండి. ముందు మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోనండి. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుంటే అది మొదలుకొని మీరు ప్రభు కొరకు బ్రతకడం ప్రారంభిస్తారు. మిమ్మల్ని మీరు చంపుకోనండి. మీ ఆశలు, మీ ఆలోచనలు, ఈ లోక సంబంధమైన ప్రతి ఈవి చంపుకోండి. ఎందుకంటే మనం క్రీస్తులో మరణించిన వారము. బైబిల్ని చక్కగా పాటించిన వ్యక్తి ఆయన. ఆయన మాత్రమే కాదు, కుటుంబం అంతా కూడా బైబిల్ని పాటించిన కుటుంబం అది. అంత అన్యాయం జరిగినా సరే వాళ్ళు అంటున్నారు, మేము క్షమించేసాము. ఆ ప్లేస్లో మనం ఉంటే, ఆ స్త్రీ ప్లేస్లో, ఆ అక్క ప్లేస్లో మనం ఉంటే, మాకు న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. ఎవరు న్యాయం చేస్తారు చెప్పండి? ఈ ప్రపంచాన్ని ఏలుతున్నది లోకాధికారి ఏలుతున్నాడు. ఇక్కడ న్యాయం కొరకు ఎదురు చూస్తే ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే సమస్తం కూడా అన్యాయమే. డిటిఎస్ అనే ప్రోగ్రాం కొరకు ఆయన వెళ్తున్నాడు. ఆ ప్రాంతంలో, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కొంతమందిని రెడీ చేయడానికి, సిద్ధపరచడానికి. ఎందుకంటే కొలసి పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. కొలసి పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. కొలసి పత్రిక 3వ అధ్యాయము మొదటి మాటలు చూస్తే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అర్థమవుతుందా? బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా మీరు క్రీస్తులో కూడా లేపబడిన వారైతే భూమి మీద ఏదో సంపాదించుకోవాలని, భూమి మీద ఏదో ఆస్తులు పెంచుకోవాలని, భూమి మీద బ్రతకాలని, భూమి మీద మీ పగలు, ప్రతీకారాలు, కక్షలు, కుతంత్రాలతో, కుట్రలతో కాదు, కులుతో కాదు, మీరు క్రీస్తులో కూడా లేపబడిన వారైతే, యేసుక్రీస్తు యొక్క రక్తంలో మీరు కడగబడి ఆయన యొక్క మరణములో మీరు పాలు పంచుకున్న వారైతే, ఆయన మరణంలో మీరు ముంచి లేపబడిన వారైతే కనుక, బాప్తిసం వల్ల మీరు లేపబడిన వారైతే కనుక పైనున్న వాటిని వెతకండి. భూమి మీద వాటి కొరకు బ్రతకండి. ఎందుకు చర్చికి రావట్లేదనంటే పని 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 24 గంటలు పని, ఆదివారాలు పని. మన జీవితంలో ప్రతిరోజు పనిలే. ఆదివారం ఆరాధనకి రావడం ఎందుకు రాలేదనంటే పని. ఎందుకు ఆలస్యం అవుతుందంటే పని. చూస్తున్నారా? ఈ లోకాధికారి సాతాను వలన ఎన్ని రకాలుగా పనుల్లో పెట్టేశాడు చూడండి. ఒక సేవకుడు చెప్పే మాట ఈరోజు సమాజానికి జోక్ అయిపోయింది. ఆదివారం పని ఏంటండి? దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతించాలి కదా అంటే ఒక్కరు కూడా ఆలోచన రాదు. చూడండి, నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే ఈ లోక సంబంధమైన వాటిని పక్కన పెట్టి పైనున్న వాటిని వెతకండి. దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. ఏలయనగా మీరు మృతి పొందిరి. అది మీరు మర్చిపోయారు. బాప్తిజం తీసుకున్న వారులారా, మీరు మృతి పొందిరి అనే వాస్తవం ఏదైతే ఉన్నదో దాన్ని మీరు మర్చిపోయారు. మృతి పొందడం అంటే యేసుక్రీస్తు యొక్క మరణములో మనము మృతి చెందాము.
మరణంలో మనం మృతి చెందాం. చిన్న చిన్న కారణాలండి. మీరు ఎందుకు చర్చ్ మానేస్తారని అంటే చిన్న చిన్న కారణాలు. పొద్దుటే లేవలేదనో, మా ఇంట్లో పనులు అవ్వలేదనో, మా ఇంటికి చుట్టాలు వచ్చారనో, మా సార్ ఫోన్ చేశాడనో. మీ సార్ ఫోన్ చేస్తే ఊరుకుని వెళ్తున్నావే, నీకు దేవుడు ఫోన్ చేస్తున్నాడు. సిగ్గు శరం లేకుండా ఎందుకు సంఘాలు మానేస్తున్నాడు చెప్పు? దేవుడు అంటే భయం లేదా? దేవుడు అంటే భక్తి లేదా? సంఘానికి మానేయడం అనేది ఎంత పాపం మనకు అర్థమవుతుందా? ఆరాధన మానుకోవడం అనేది దేవుడు చేసిన కార్యాల పట్ల కృతజ్ఞత లేకుండా బ్రతికే వారే దేవుణ్ణి ఆరాధించడం మానేస్తారు. ఎన్ని మేలులు చేస్తున్నాడు దేవుడు చెప్పండి. ఎన్ని మేలులు. ఆ మేళ్ళన్నీ మర్చిపోతున్నారు. నమ్మక ద్రోహం చేసేస్తున్నారు ఈరోజు దేవుని దగ్గర. యేసుక్రీస్తు చచ్చిపోయింది నా కొరకే. ఆయన మరణంలో నేను పాలు పొందానే. ఆయన మరణంలో నేను పాలు పొందడం అంటే నేను కూడా మృతి పొందానే అని అంటున్నాడు. మీరు మృతి పొందితరయ్యా, మృతి పొందితిరి. సచ్చిన శవముకు ఏదైనా సరే, సచ్చిన శవానికి ఏదైనా సరే ఒక కోరిక ఉంటుందా? లోకవ్యాప్తంగా ఉండదు కదా. మరి మీకేంటి ఇన్ని లోకవ్యాప్తంగా ఇన్ని కోరికలతో బ్రతికేస్తున్నారేంటి? ఉన్నదానితో ఎందుకు బ్రతకలేకపోతున్నారు? సోమవారం మీదే, మంగళవారం మీదే, బుధవారం మీదే, గురువారం మీదే, శుక్రవారం మీదే, శనివారం మనదే. ఈ వారాలన్నీ మనవే కదా. ఒక ఆదివారం ఒక 2-3 గంటల సమయాన్ని దేవునికి మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఈ సంఘం నుంచి వచ్చిన వెళ్ళిపోయిన తర్వాత కూడా, ఆరాధన నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిన సమయం అంతా మీదే కదా, మిగిలిన సమయం అంతా మనదే కదా. ఎందుకు ఇంత నిర్లక్ష్యము? ఇట్లా చెప్పే సేవకుడు అంటే లోకువా. ఆడు మాట నేను ఎందుకు వినాలనే లోకువా? లేదా నా గురించి చెబుతున్నాడనే మాటలు, ఎదురు రివర్స్ మాటలు. అవును, నీ గురించి చెప్తాను. ఎందుకంటే నీ ఆత్మ పట్ల నాకు భారం ఉన్నది. నీ ఆత్మ పట్ల దేవుడు నాకు బాధ్యత ఇచ్చాడు. నీ కొరకు నేను కన్నీరు కారుస్తున్నాను. నీవు బాగుండాలని, నువ్వు రక్షింపబడాలని, నీ కోసం నేను కన్నీరు కార్చి ప్రార్థన చేసి సంఘానికి రండి నాయన అని చెబితే ఈరోజు సంఘమా ఎలా ఉన్నది గమనించగలగాలి. ఒక సేవకుడు ఎంత ఆవేదన చెందుతాడు ఒక ఆత్మ పట్ల. ప్రసవ వేదనతో ప్రసంగాలు చేశాడు పౌలు. ఏం అవసరం చెప్పండి? పౌలు ఒకప్పుడు ధనవంతుడు. ఏం అవసరం? ఈరోజు నేను ఉద్యోగం ఉంటే వేలలో సంపాదించుకునే ఉద్యోగం నాది. నా తోటి వారు 50,000, 60,000, 70,000 తీసుకుని కారుల్లో విలాసవంతంగా బ్రతుకుతున్నారు నా తోటివారు. కానీ నేనెందుకు పరిచర్య చేస్తున్నాను? ఆత్మల పట్ల భారము. నేను ఏ దశంభాగం తీసుకోవట్లేదు, నాకు ఏ ప్రత్యేకమైన కానుక రావట్లేదు. అలాగే నేను ఈరోజు అడగలేదు. ఎందుకు ఇంత భారం కలిగి పరిచర్య చేస్తున్నానంటే ఒక్కొక్క ఆత్మ రక్షింపబడాలి. పాపంలో ఉండకూడదు, దేవుని కొరకు బ్రతకాలి, పరలోకాన్ని స్వతంత్రించుకోలేను కదా ఇంత భారం కలిగి పరిచర్య చేసేది. ఈ భారం అర్థమవుతుందా? అర్థమైతే సంఘం పట్ల మనం ఎలా వ్యవహరించగలుగుతున్నాము? ఎలా బ్రతుకుతున్నాం మన జీవితాలు? రాబో ఉగ్రతను మనం ఎందుకు తప్పించుకోలేకపోతున్నాము? మారు మనసునకు తగిన ఫలాలు మనం ఎందుకు ఫలించలేకపోతున్నాం? సంఘమా ఆలోచించండి, ఆలోచించగలగాలి. కానుకల కొరకు పరిచర్య చేయట్లేదు. నేను ఏం తింటున్నానో, నేను ఎలా ఉంటున్నానో, నా భార్య నా బిడ్డ నేను ఏ విధంగా పోషించుకుంటున్నా నాకు తెలుసు. అలాగే ఏ రోజు కూడా కానుకల కొరకు, ప్రత్యేకమైన కానుకల కొరకు, దశంభాగాల కొరకు నేను ప్రసంగాలు చేయలేదు. మీ బాధ్యతను మీకు జ్ఞాపకం చేసానేమో కానీ నాకు ఇవ్వండి నేను రోజు అడగలేదు. నేను అడిగిందల్లా ఒకటే, సంఘం యొక్క రెంట్ కట్టాలి, చర్చ్ యొక్క రెంట్ కట్టాలి, మన సంఘానికి కావాల్సిన పరికరాలు ఉన్నాయి, వాటి కొరకే అడిగి ఉంటా. కానీ నా కొరకు ఏ రోజు కూడా ₹1 అడగలేదు. నేను చచ్చిపోయిన తర్వాత కూడా, నేను చచ్చేంత వరకు ₹1 కూడా ఎవరిని అడగను. నేను నా కొరకు ఏమీ లేకపోతే నీళ్ళు వేసుకునో గెంజేసుకునని తింటాం. కానీ మంచి బియ్యం కొనుక్కోలేని స్థితిలో ఉంటే కనుక రేషన్ బియ్యం తింటాము. కానీ ఒక్కరిని కూడా ₹1 మేము ఎప్పుడూ అడగలేదు, అడగము కూడా. అది మా పరిచర్య. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను గమనించగలగాలి. మన జీవితాల్లో మృతి పొందిన వారం మనము. అందుకే పైనున్న వాటిని వెతకండి అయ్యా, భూమి మీద చూడడం మానేయండి అయ్యా, చచ్చిపోతే ఉగ్రత, మరణము తర్వాత ఉగ్రత ఉన్నది. ఆ మరణము తర్వాత జీవాన్ని పొందాలంటే ఈరోజు మన జీవితంలో ఎలా బ్రతకాలి?
ఈ లోక సంబంధమైన ఏ ఆశ లేకుండా పైనున్న వాటిని వెతకాలి. పైన దేవుడున్నాడు, పైన ప్రభువు ఉన్నాడు, ప్రభువు యేసుక్రీస్తు వారు ఉన్నారు, ప్రభువు పైన పరలోకం ఉన్నది. ఆ పరలోకం కొరకు చూడండి. ఎందుకంటే ఈ లోకములో యేసుక్రీస్తు యొక్క రక్తం వలన కడగబడిన వారులారా, మీరు ఆయన యొక్క మరణములో మీరు పాలివారై ఉన్నారు. అదే అంటున్నాడు, మీరు మృతి పొందితిరి కాబట్టి మీరు ఈ లోకాన్ని చూడకండి. నీవు ఈ లోకాన్ని చూస్తున్నావా? ఉద్యోగం రాలేదని దేవుని మీద అలిగావా? ఉద్యోగము కొరకు వెంపర్లాడుతూ దేవుని సన్నిధి మానేస్తున్నావా? దేవుని కొరకు బ్రతికేయడం మానేస్తున్నావా? గతాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వెక్కడ ఉండేవాడివి, నువ్వెక్కడ ఉండేదానివి, దేవుడు తీసుకొచ్చి నిన్ను ఎక్కడ పెట్టాడు? ప్రతి కుటుంబం ఆలోచించండి. మనం ఎక్కడ ఉండేవారం, ఈరోజు ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? మన బ్రతుకులు, మన ప్రవర్తన, మన జీవితాలు. దేవుడు అంటే ఎందుకు మనం విలువ లేకుండా బ్రతుకుతూ ఉన్నాం? ఎందుకు విలువ లేకుండా బ్రతుకుతున్నాం? ప్రియదేవ దైవజనమా గమనించగలగాలి. ఆ కుటుంబం ఎంత కష్టపడి ఉంటుందో, ఎంత కష్టపడి ఉంటుందో. ఒకవైపు చారిటీస్ ఉన్నాయి, ఒకవైపు అనాథ పిల్లలు పెంచుతున్నారు, అందరికీ వంట వార్పు. ఒక నిమిషం కూడా ఆ ఇంట్లో ఆ సిస్టర్ గారికి తీరికే ఉండదట. ఆ అమ్మగారికి కానీ సిస్టర్ గారికి కానీ ప్రతిరోజు ఫుల్ పని. ఎంత గొప్ప జీవితాలు చెప్పండి. మిషనరీస్ వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు, మిషనరీస్గా పని చేసిన వాళ్ళు. అందుకే మిషనరీస్కి మరణము హతసాక్షులు అయిపోయాడు హతసాక్షి. గుండె తరికిపోతుంది. చచ్చిపోయింది ఒక ఆర్డినరీ పర్సన్ అయితే అంత బాధపడేది కాదు. చచ్చిపోయింది, చంపేసింది ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఆయన 10,000లో ఒకడు కాదు, 10,000కి ఒక్కడు, లక్షల్లో ఒకడు కాదు, 1,00,000 మందికి ఒక్కడు. తెలుగు క్రైస్తవ ప్రపంచంలో అలాంటి అంత జ్ఞానవంతుడు మరొకడు బ్రతికి లేడు. ఆయనకున్న జ్ఞానము ఇంకెవ్వరికీ లేదు. నువ్వు ఏ రంగం గురించైనా మాట్లాడమను, ఏ రంగం గురించైనా మాట్లాడతాడు. ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు ఇప్పించాడు చాలామందికి. ప్రతి వ్యక్తిని కూడా తమ సొంత బిడ్డల వల్ల, తమ సొంత వారి వల్ల గుండెల్లో పెట్టుకుని ఆదరించాడు. అది కదా క్రిస్టియానిటీ అంటే. ఏది నాకు ఉండాలని అనుకోలేదు. యుఎస్ వెళ్ళారు, ఉద్యోగం చేసి ఇల్లు కొనుక్కున్నారు. నెల రోజులకే ఆ ఇల్లు అమ్మేసి రిటర్న్ వచ్చేస్తూ ఉంటే ఒక దైవసేవుడి దగ్గర మాట్లాడుతున్నాడు. ఎవరైనా యూఎస్ వచ్చి సంపాదించుకొని ఇక్కడే ఉండాలనుకుంటారు, నువ్వు ఇల్లు కొని అమ్మేసి ఎందుకు వెళ్తున్నావంటే, నా టార్గెట్ ఇది కాదు. నా స్వజనుల మధ్యకి నేను మరలా వెళ్ళిపోవాలి వరకు నేను సువార్త ప్రకటించాలి, మిషనరీ పరిచర్య చేయాలి. నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు, బానిస సంఖ్యల బ్రతుకుల్లో బ్రతుకుతున్న వారు అనేక మంది ఉన్నారు. వారందరికీ నిజాలు చెప్పి, సత్యాన్ని చెప్పి వారికి విముక్తిని కలగజేయాలనుకున్నాడు. విముక్తిని కలగజేయాలని మాటలు చెబితే ఎవరు చంపేశారు. మతము మనిషిని చంపేస్తుంది అన్నాడు. మతము మనిషిని చంపేసింది. క్రైస్తవ్యంలో ఉన్నవారులారా మీరు కూడా గమనించండి. మీరు నిజముగా క్రైస్తవ్యంలో ఉన్నారా? నిజముగా మతములో ఉన్నారా? క్రైస్తవ్యంలో ఉన్నవారు క్షమించే ధోరణి కలిగి ఉంటారు. మతములో ఉన్నవారు అవతల వారి యొక్క నాశనాన్ని కోరుకుంటారు. వీ వాంట్ జస్టిస్ అని మనం అడగాల్సింది లోక చట్టాలను కాదు. దేవా, ఈ కేసు యూనివర్సల్ న్యాయస్థానమైన నీ పరిధిలో ఉన్నది నాయన, నీవు డీల్ చేయనాయనని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలు చేస్తే సంఖ్యలు బద్దలైపోయినాయట. సంఘాలు ప్రార్థన చేస్తే సంఖ్యలు పునాదులు చెరసాలు బద్దలైపోయాయి. ఈరోజు అటువంటి ప్రార్థన లోపించింది. జస్టిస్ అని లోక చట్టాలను అడిగితే లోకము నీకు న్యాయం చేయదు నాయన. స్టెఫన్ను చంపినప్పుడు లోక చట్టాలు న్యాయం చేయలేదు. యాకోబును చంపినప్పుడు లోక చట్టాలు పని చేయలేదు. అపోస్తలులను చంపినప్పుడు లోక చట్టాలు పని చేయలేదు. వారి కేకలు గెలిచినాయి, వారి అధికారం గెలిచింది, వారి మతాలు గెలిచాయి. వారికి పట్టిన ఆ భ్రష్టత్వమే గెలిచింది. కానీ
అక్కడ న్యాయం గెలవదు గెలవదు గెలవదు. ఇప్పుడు కూడా ఆ న్యాయము లోకంలో గెలవదు, దేవుని దగ్గర గెలుస్తుంది. అదే మనకు ఎలాంటి న్యాయం రావాలో, మనకు ఎలాంటి న్యాయమునివ్వాలో సర్వలోక న్యాయాధిపతి అయిన దేవుడు మనకు ఖచ్చితంగా న్యాయమును దయచేయువాడు ఆయన. అందుకే ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, మనం ఏమిటో మనకు ఎంతవరకు జ్ఞాపకం ఉంటుంది, మన స్థితి ఏమిటి, మన బ్రతుకేమిటి, మన జీవితం ఏమిటి అని మనం ఎంతవరకు ఆలోచన కలిగి ఉన్నాం గమనించగలగాలి, ఆలోచన చేయాలి. అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. క్రిందున్న భూ సంబంధమైన వాటిని వెతకడము మనం మానేసి పైనున్న వాటిని వెతకడం ప్రారంభించాలి. అప్పుడే మన జీవితాలు మార్పు చెందుతాయి. దేవుడు మనం ప్రేమించగలము. ఇంకా అనేక మంది జీవితాల్లో నిజమైన మార్పు రాలేదు. దేవుణ్ణి ఏదో ఆప్షనల్గా నమ్ముకున్నారు కానీ నేను పరలోకం రావాలని పరిపూర్ణంగా నమ్ముకున్న వాళ్ళు లేరు. చూడండి, 10 రూపాయలు లాభం వస్తే చాలు, సండే 10 రూపాయలు లాభం వస్తే చాలు దేవుని వదిలిపెట్టేస్తారు. సండే ఒక 1000 రూపాయలు ఒక అవకాశం వస్తే చాలు వదిలేస్తారు దేవుణ్ణి. అదా భక్తి? అందుకే వేలకు వేలు లక్షలకు లక్షలు హాస్పిటల్కి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవుని సన్నిధిని మానేసి మనము గనక మన జీవితాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు మనం ముందుకెళ్తే కనుక లక్షల రూపాయలు హాస్పిటల్లో కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ఆరోగ్యమే కనుక దేవుడు ఇవ్వకపోతే మనిషి అనేవాడు ఎవడిస్తాడు చెప్పండి ఆరోగ్యాన్ని? అందుకే సంఘానికి మరలా చెబుతున్నా, నువ్వు 15,000 సంపాదించే సామర్థ్యం నీదైతే గనక ఆదివారము సెలవు ఉండాలి, దేవుని సన్నిధిలో ఖచ్చితంగా గడపాలి. 10,000 ఇస్తానన్నా కూడా ఉద్యోగంలో జాయిన్ అయిపో. దేవుని మాట వినకపోతే నువ్వు ఎలా? దేవుని ఆరాధించకపోతే నీ బ్రతికి ఏమైపోతుంది? గమనించగలగాలి మన జీవితంలో. ఒక సేవకుని భారం, ఒక సేవకుని ఆలోచన, ఒక సేవకుడు నీ కొరకు ఎంత కష్టపడుతున్నాడో సేవకుని యొక్క వేదన అర్థం చేసుకోవాలి. పరలోకం వైపు చూడండి, పరలోకం పైనున్న వాటినే వెతకండి. ఈ భూమి మీద నీకు ఏది ఉన్నా లేకపోయినా నథింగ్. ఎందుకంటే చర్చికి రావట్లేదు అంటే ఇల్లు కట్టడానికి అప్పు చేసామండి, సో అప్పు తీర్చడానికి ఏం చేయాలి? ఇప్పుడు చర్చి మానేయాలి. ఎలాంటి మాటలు చెప్తున్నారు సేవకులు వచ్చి వెళ్ళి అడుగుతుంటే, చర్చికి ఎందుకు రావట్లేదు అంటే ఎలాంటి మాట్లాడుతున్నారు చూడండి. ఇల్లు కట్టడానికి అప్పు చేసాం కాబట్టి చర్చి మానేయాలి, సంపాదనలో వెళ్ళిపోవాలి. దేవుడు నిన్ను ఏ గుడారంలో పెడితే ఆ గుడారంలో బ్రతుకు. నువ్వు దేవుడు కావాలా, పరలోకం కావాలా? దేవుడు నిన్ను ఏ గుడారంలో పెడితే ఆ గుడారంలో బ్రతుకు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మేడలు మిద్దులు కట్టుకోలేదు. వాగ్దాన దేశంలో పరవాసులుగా బ్రతికారు, గుడారాల్లో బ్రతికారు. వారు పరజనులుగా, పరదేశులుగా బ్రతికారు. ఆస్తికర్తలు అండి వాళ్ళు, బహుధనవంతులు. కానీ ఈ భూలోకంలో ఏది కూడా సంపాదించుకోవాలని స్థిర నివాసం ఏ రోజు కూడా ఏర్పాటు చేసుకోలేదు. వాళ్ళు సంచార జీవుల బ్రతికారు. ఎందుకంటే దేవుడు నన్ను ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళి వాడబడాలి. తమ ప్రాణాలు ఇచ్చేశారు. రంపాలతో కోయబడ్డారు. ప్రారంభ ఆదిమ మొదటి 100 సంవత్సరాల్లో జరిగిన పరిచయం మీరు గమనించండి. ఈరోజంటే ఇప్పుడు ఒక హతసాక్షి. ఆ రోజుల్లో వారం ఒక లేచిపోయేవాళ్ళు, దేవుని కొరకు బ్రతికేవాళ్ళు. వారం ఒక్కొక్కడిని లేపేసేవాళ్ళు. ఒక క్రైస్తవుడా ఒక ప్రాంతంలో ఒక స్టేజ్ మీద నిలబడి 10 మందికి వాక్యం చెప్పేవాడా, వాడిని టార్గెట్ చేసేవాళ్ళు. ఆ వ్యక్తి, ఆ సేవకుడు అలా వస్తూ ఉంటే ఆ రాత్రి వేళ పట్టుకునేవాళ్ళు. ఈ రోమా సైనికులు పట్టుకుని కట్టేసి చుట్టూ కట్టెలు పేల్చేసి కర్రలు వేసేసి చలిమంట వేసేసేవాళ్ళు. రాత్రంతా వెలుగుతున్న మంటలో మనిషి కాలిపోతూ ఉంటే ఆ వెలుగుతున్న మంటలో హతసాక్షులు అనేక మంది చచ్చిపోయారు. ప్రియమైన దేవుని సంఘమా, బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? క్రైస్తవ్యం అంటే ఏమనుకుంటున్నారు? చంపడము, రెచ్చగొట్టడము, రెచ్చిపోవడము కాదు క్రిస్టియానిటీ అంటే. రగిలిపోవాలి దేవునిలో. దేవా, నీ కొరకు నేను చచ్చిపోతాను నాయన, నాకు పరలోకం కావాలి. ఈ లోకము చిన్న కాలము, అల్పకాలము, నీడ వంటిది, ఆవిరి వంటిది, ఇసుకలో పోసిన నీటి వంటిది.
పొగ వంటిది, మంచు వంటిది. ఇలాంటి చిన్న జీవితం కొరకు మనం ఎంత పెద్ద కోరికలు పెట్టుకు బ్రతుకుతున్నాం చూడండి. ఎంత పెద్ద కోరికలు, ఎన్ని పెద్ద కోరికలు. ఒకడు ఇల్లు అంటాడు, కార్ అంటాడు, బిల్డింగ్ అంటాడు, భవనం అంటాడు, స్థలం అంటాడు, పొలం అంటాడు. ఏ దేవుడు వద్దా? పరలోకం వద్దా? నీకు పరలోకం రావాలనంటే భూమిని వదులు, పైనున్న వాటిని చూడు. ఎందుకంటే నువ్వు మృతి పొందిన వాడివి. మృతి పొందిన వాడికి ఏ కోరిక ఉండదు. నీవు కూడా ఏ కోరిక లేకుండా బ్రతుకు. నాకు ఏ కోరిక లేదు, నిజం చెప్తాను కదా, నాకు ఏ కోరిక లేదు. ఒక ఇల్లు కట్టాలని కానీ, ఒక స్థలం కొనాలని కానీ, ఒక పొలం కొనాలని కానీ, దేన్నో సమకూర్చుకోవాలని ఏ కోరిక లేదు. ఈవెన్ కారు కొనాలని కోరిక కూడా లేదు. ఒకవేళ దేవుడు తన పిల్లల్ని ప్రేరేపించి ఇస్తే అది ఓకే, కానీ ప్రయాణాల కొరకు, పరిచర్లో ప్రయాణాల కొరకు ఎక్కడికైనా సరే ఈ శరీరాన్ని నలగొట్టుకోవాల్సిందే. ఏ కోరిక లేకుండా బ్రతుకుతున్నాను కాబట్టి ఈరోజు హ్యాపీగా ఉన్నాను. నేను నా అంత సంతోషం కలిగిన వాడు మరొకరు లేరు. ఎందుకంటే నాకు ఏ కోరిక లేదు. నేను బ్రతుకుండగా ఇల్లు కట్టను. నా కొడుకు కూడా నేను అదే చెప్తా. లక్షలు పెట్టి ఇల్లు కట్టే కంటే ఆ లక్షలతో సువార్త ప్రకటించమని చెప్తాను నా కొడుక్కి. ఆ లక్షలతో సువార్త ప్రకటించు, లేని వారికి దానం చెయ్యి. ఎవరు ఆపదల్లో ఉన్నారో, ఎవరు దారిద్ర్యంలో ఉన్నారో వారికి చారిటీ చేయి. ఆ చారిటీ ముఖ్యం. ఇక్కడ దాతృత్వం కలిగిన హృదయం కావాలి. దాతృత్వం కలిగిన హృదయం కావాలి. అందుకే నా గత జీవితం కూడా అవే సాక్ష్యాలు. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరు బాధల్లో ఉన్నా నాకు లేకపోయినా పర్వాలేదు, వారు ఆ రోజు గట్టెక్కాలని నేను చేసిన కార్యాలు కళ్ళ ముందు ఎన్నో ఉన్నాయి. ఎవరికి ఏది ఇస్తే, ఎవరికి ఏది చేస్తే వారు బయటికి ఎక్కగలరు, వారి ఇబ్బందుల్లో నుంచి వారు ఎలా బయటకు రాగలరని నేను చేసిన కార్యాలు ప్రతిదీ కూడా, నేను చేస్తున్న ప్రతిదీ కూడా వాక్యానుసారమే. నేను ఒకటి చెక్ చేసుకుంటాను, నేను చేస్తున్నది వాక్యానుసారమా కాదా, వాక్యానుసారమా కాదా, వాక్యానుసారమా కాదా. ఎవరికన్నా 10 రూపాయలు ఇవ్వాలా, వాక్యానుసారమా కాదా. ప్రతిదీ కూడా వాక్యానుసారమా కాదా, ఆత్మానుసారమా కాదని చెక్ చేసుకుంటాను నా లైఫ్. నేను నా దగ్గర ఉండి కూడా ఇవ్వలేకపోతే ఆ రోజు నేను చచ్చిపోయినట్టే. నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉండి నిజంగా అవసరతలో ఉన్న వారికి, ఆపదలో ఉన్న వారికి ఆ 1000 రూపాయలు నేను కనుక సహాయం చేయలేకపోతే నేను ఆత్మీయంగా చచ్చిన శవంతో సమానం. నా వల్ల దేవునికి, సంఘానికి, సమాజానికి ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకే ఉన్నాయి, అడిగారా, ఉన్నాయా, ఇవ్వాలంతే. ఎందుకంటే దేవుడికి నేను లెక్క చెప్పుకోవాలి. నీ పరిశుద్ధత ఎలా ఉన్నది, నీ ఆరాధన ఎలా ఉన్నది, నీ దాతృత్వం ఎలా ఉన్నది, నీ సువార్తీకరణ ఎలా ఉన్నది. ఈ 4 చాలా ప్రాముఖ్యమైనవి. ఒక క్రైస్తవుడికి ఈ 4 చాలా ప్రాముఖ్యమైనవి. ఆరాధన ఒకటే బాగా చేస్తే సరిపోదు. ఆరాధన ఒకటే బాగా ఊకే వెళ్ళిపోతే సరిపోదు. ఆరాధనకి వెళ్తున్న నీవు, దేవుని సన్నిధికి వెళ్తున్న నీలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత కలిగిన నీలో సువార్తీకరణ చేసే తత్వం ఉండాలి. సువార్తీకరణ చేస్తున్న నీలో చారిటీ చేసే మైండ్ సెట్ ఉండాలి. దాతృత్వం అంటారు దానిని. ఈ 4 నీలో ఉన్నాయి లేదో చెక్ చేసుకో. లేకపోతే చచ్చిన శవంతో సమానమే. నీవు బ్రతుకుండడం వల్ల, నీవు ఒక క్రిస్టియన్గా జీవితాన్ని కొనసాగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఏమేమి ఉండాలి? ఆరాధన ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, సువార్తీకరణ ఉండాలి, తర్వాత చారిటీ ఉండాలి. ఈ 4 గుణాలు ప్రతి క్రైస్తవుడిలో ఉండాలి. ఈ 4 గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారే నిజమైన క్రిస్టియన్స్. ఈ 4 గుణాలు ప్రవీణ్ పగడాల గారి కుటుంబంలో ఉన్నాయి. చారిటీ చేశారు. ఎన్నో రకాల వృద్ధాప్యంలో ఉన్న వారికి పరిచర్య, అనాథ పిల్లలకు పరిచర్య, హాస్పిటల్ పరిచర్య, ఉద్యోగాల రూపకల్పన పరిచర్య, చదివించే పరిచర్య, శిష్యులుగా డిసైపుల్షిప్ చేసే పరిచర్య, దేవుని కొరకు అనేక మందిని మార్చే పరిచర్య. ఎంత గొప్ప జీవితాలు చెప్పండి ప్రియులారా. అంత గొప్ప అన్యాయం జరుగుతూ ఉంటే నేను సింపుల్గా మాట్లాడేశారు, నేను క్షమించేస్తాను అనేసి. పైగా దానికొక మళ్ళీ ఆరోపణ, డబ్బులు బాగా ముట్టాయి ఆవిడికి, అందుకే క్షమించేసింది అనేసి కేసు వాపసు తీసుకుని. ఎలాంటి సమాజం ఇది?
దేవుడు ఉమ్మేసేస్తాడు. జాగ్రత్త. మన జీవితాల్లో క్యారెక్టర్ లేకుండా బ్రతికితే దేవుడు ముఖం మీద ఉమ్మి వేసేస్తాడు. ఎందుకంటే నీ జీవితంలో నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, అటొగ్గంతు ఇటొగ్గంతు వేస్తూ నులివెచ్చని స్థితిలో బ్రతుకుతున్నావు కాబట్టి ఉమ్మి వేసేస్తాడు. జాగ్రత్త. ముఖం అంతా కాండ్రించి ఉమ్మేస్తాడు. బ్రతుకుదురా దేవుని వాక్యం చెప్పినట్టే బ్రతకాలి. లేకపోతే ఈ క్రైస్తవ విశ్వాసము అంత మంచిది కాదు. దేవుడు చెప్పినట్లుగా ఎవరైతే బ్రతుకుతారో వారికి ఈ క్రైస్తవ విశ్వాసము అతి శ్రేష్టమైన మార్గము. దేవుని వాక్యానుసారంగా బ్రతకకపోతే గనక నాశనాన్ని కోరుకొని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. జాగ్రత్త. సంగమా, గమనించండి, భారమును అర్థం చేసుకోనండి. మన జీవితాల్లో మనము భవిష్యత్తులో ఎలా బ్రతకాలి. ఎంతమంది జనం చూడండి, అక్కడ రాజమండ్రిలో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ ఇసుకేస్తే రాలనంత జనం. ఇంకా పొద్దున్నుంచి వచ్చి చూసిన పోయే వాళ్ళందరూ కూడా ఉన్నట్టే ఈ సికింద్రాబాద్ మొత్తం సరిపోయేది. ఎక్కడికక్కడ వచ్చినట్టు చూసి వెళ్ళిపోయారు దూర ప్రాంతాల నుంచి, ప్రతి స్టేట్ నుంచి, ప్రతి జిల్లా నుంచి వచ్చారండి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా నుంచి వచ్చారు. సాయంత్రం 5 గంటలకు ఒక బ్రదర్ మాట్లాడుతున్నాడు నాతో. అయిపోయిందంటే అయిపోయిందన్న, మేము అప్పుడే బయటకు వచ్చాం సమాధిలో నుంచి. అయిపోయింది. అయ్యో అప్పుడే అయిపోయిందా? బాధపడుతున్నాడు, చాలా బాధపడిపోతున్నాడు. ఒకసారి చూద్దామనేసి చివరిసారిగా ఆ దైవజనుని చూద్దామని. ఎక్కడి నుంచి వచ్చారన్నా అంటే వైజాగ్ నుండి వచ్చారట. ఎంత సుదూరమైన ప్రయాణం చెప్పండి. రాజమండ్రిలో వెళ్ళలేకపోయాము, అయినా రాజమండ్రిలో మాకు చూపించలేదు. వైజాగ్ నుండి మేము వచ్చామండి. ఎంతోమంది మంచి పేరండి, అది ముఖ్యం మనకి. ఇక్కడ నువ్వు కష్టపడి కట్టుకుంటున్నావే ఇల్లు నిన్ను నిర్దాక్షిణ్యంగా గెంటేస్తుంది. నువ్వు కట్టుకున్న భార్య నిన్ను గెంటేస్తుంది. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ పిల్లలు గెంటేస్తారు. నువ్వు చదువుకున్న చదువులు, పదవులు, అధికారం సమస్తము నిన్ను తీసుకెళ్ళి బొందలో కూర్చేస్తాయి. నీకున్న మంచి పేరు మాత్రమే నిన్ను చూడడానికి అనేక మంది నడిపిస్తుంది, ప్రజల హృదయాల్లో స్థానాన్ని ఉంచేలా నీకు కల్పిస్తుంది. అది ప్రియులారా, మంచి పేరు సంపాదించుకో. త్యాగాన్ని నేర్చుకో. ఒక మంచి ఆరాధికుడిగా, ఒక మంచి పరిశుద్ధుడిగా, ఒక మంచి సువార్థికుడిగా, ఒక మంచి దాతృత్వము కలిగిన చారిటీ చేసే వ్యక్తిగా నీ జీవితాన్ని ప్రభు యొక్క సేవలో నింపబడు, వాడబడు. నా దగ్గర ఏమున్నాయండి చారిటీ చేస్తాను ఎందుకంటే, నువ్వు చారిటీ చేయాలని మనసుంటే ఎవరికి చారిటీ చేయాలో వారిని దేవుడు నీ దగ్గర పంపిస్తాడు. ఎంత చారిటీ చేయాలో అంతా దేవుడు నీకు ఇస్తాడు. మనసు ముఖ్యం ఇక్కడ. నాకున్నదంతా దేవుని కొరకు ఖర్చు అయిపోవాలి, నాకున్నదంతా దేవుని యొక్క మంచి కార్యాల కొరకు ఖర్చు అయిపోవాలి. ఆ మైండ్ సెట్ ముఖ్యం ఇక్కడ. గమనించగలగాలి ప్రియులారా, మన జీవితాల్లో మనం ఎలా బ్రతుకుతున్నామో, దేవుని వాక్యానికి మనం ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నామో మనం గమనిస్తే మన జీవితాలు బాగుపడతాయి. కాబట్టి సంఘానికి నేను కోరేది ఒకటే, బ్రతుకుదురా వాక్యానుసారంగా బ్రతకండి. లేదు మేము వాక్యానుసారంగా బ్రతకలేమంటే కనుక విశ్వాసంలో దయచేసి ఉండకండి. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మారాలి, మార్పు చెందాలి. విశ్వాసంలో ఉండొద్దన్నాడు, ఆయనకి ఎంత పొగరు అని నా మీద మళ్ళా పడి ఏడవడం కాకుండా ఒకటే చేయాలి. మన జీవితంలో మనం చనిపోయిన తర్వాత నా బ్రతికేంటి? నా ఇంట్లో పెట్టుకుంటారా? నా దొడ్లో పెట్టుకుంటారా? పెట్టుకోరు. నువ్వు ఇంట్లో చచ్చిపోతే ఇల్లు వెంటనే చెబుతుంది, ఇంట్లో ఉండడం మంచిది కాదు, బయట పెట్టేయండి అని. ఒకవేళ నువ్వు బయట ఎక్కడో చచ్చిపోతే మరలా ఇల్లు చెబుతుంది, ఇంటిలోనికి రావడం అంత మంచిది కాదు, బయటే ఉంచండి. నువ్వు ఇంటిలో చచ్చిపోయినా బయట చచ్చిపోయినా నువ్వు అందంగా కట్టుకున్న ఇల్లు నీకు స్థానం ఇవ్వదు. ఆ రోడ్డు మీద పెట్టాల్సిందే, ఆ టెంట్ వేయాల్సిందే.
నువ్వు కట్టుకున్నవే ఇంత చక్కటి సీలింగ్, ఇంత చక్కటి రూఫు, నో ఎంట్రీ. ప్రియమైన దేవుని ప్రజలారా గమనించండి, మన జీవితాల్లో దేవుని కొరకు సిద్ధపడాలి. ప్రవీణ్ పగడాల గారి మరణము అనేక మందిని సిద్ధపరుస్తుంది. ఈరోజు సిద్ధపడాలి, వాక్యానుసారంగా బ్రతకాలండి. చూస్తున్నారా, అమెరికాలో ఇల్లు అంటే కోట్లలో ఉంటుంది. ఎందుకంటే మా డాక్టర్ కూడా తన బిడ్డకు ఒక ఇల్లు కొనిచ్చాడు. అప్పట్లోనే 17 కోట్లు, ఒక చిన్న ఇల్లు 17 కోట్లు పెట్టుకున్నాడు. దాన్ని అంతా తీసుకొచ్చి ఈరోజు వారి కుటుంబము సువార్థీకరణ కొరకు ఖర్చు పెట్టేశారు. ఎంత గొప్ప కుటుంబమో కదా. అందుకే ప్రియులారా, మన జీవితాల్లో దేవుని కొరకు బ్రతకాలి. ఒకప్పుడు ఆదిమ సంఘము మొదటి 100 సంవత్సరాల్లో సంఘము ఎలాంటి స్థితిలో బ్రతికిందో, ఎలాంటి స్థితిలో వారి జీవితాలు ముందుకెళ్ళారో మనం కూడా అలా మారాలి. అప్పుడే ఈ జీవితము చచ్చిపోయిన వెంటనే ఈరోజు మనం ఎంత బాధపడుతున్నాం కదా. ప్రవీణ్ పగడాల గారు ఎంత హ్యాపీగా ఉండుంటారో, ఆయన ఎంత సంతోషంగా ఉంటారో దేవుని సన్నిధిలో నెమ్మది పొందుతూ. ఒక పౌలుని కలుసుకుని ఉండొచ్చు, ఒక పేతురు గారిని కలుసుకుని ఉండొచ్చు, అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. బైబిల్లో ఎంతోమంది భక్తులు హతసాక్షులుగా అయిపోయారే, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండొచ్చు కాదు, ఉన్నారు ఆయన. ఎంత సంతోషమో. అందుకే ఒక ఏఐ వీడియో పెట్టారు, పరలోకానికి వెళ్ళిపోతున్నట్లుగా, ప్రభుతో అలింగనం చేసుకుంటున్నట్లుగా. అలాంటిది కావాలి మనకి. దేవునిలో మనం మరణించిన తర్వాత మన బ్రతుకులు అలా ఉండాలి. అందుకే ఈ మాటలు అందరికీ చెప్పండి, మీరు పాటించండి, ఆరాధనలు మానకండి, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయకండి, ఇళ్లల్లో కూడా సమాధానంగా ఉండండి, క్రమశిక్షణ కలిగి ఉండండి, అందరినీ ప్రేమించండి, మనిషిని మనిషిగా గౌరవించండి. అత్తైనా మామైనా ఎవరైనా సరే మనిషిని మనిషిగా ప్రేమించండి. సమాధాన పడండి అయ్యా. కాలము ఇంకా లేదు, కొద్ది కాలమే ఉంది. ఇంకా పగలు, ప్రతీకారాలు, కుతంత్రాలు, కుట్రలు హృదయంలో పెట్టుకుని నటించే జీవితాలు ఎవరి దగ్గర ఉండొద్దు. తల్లిని తండ్రిని ఎంత ప్రేమగా ప్రేమిస్తున్నామో అత్తమామలు కూడా అంతే ప్రేమగా ప్రేమించండి. మన వాడైతే ఎంత బాగా ప్రేమిస్తున్నామో దారిని పోడేవాడిని కూడా అంతే బాగా ప్రేమించండి కదా. మన జీవితంలో ప్రేమ నిష్కలంకమైన ప్రేమగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, నా మాటలు ఎవరికైనా గాయపరిచి ఉండొచ్చు, కానీ నా వేదన అర్థం చేసుకోనండి. బ్రతుకుదుమా నిజమైన యేసుక్రీస్తు యొక్క శిష్యుల వలె, నిజమైన క్రైస్తవుల వలె బ్రతుకుదాం. ఎందుకంటే కాలం ఇక లేదు. కరోనాలో పోవాల్సిన వాళ్ళమే ఎలాగో బ్రతికాము, మరొక ఉగ్రత వచ్చిందనుకోండి కష్టము. ఈ పంచాయతీ ఇదంతా జరుగుతుంది కదా 2-3 రోజుల్లో, మనం పట్టించుకోలేదు. బ్యాంకాక్, మయన్మార్లో భయంకరమైన భూకంపం వచ్చింది. చాలా పెద్ద భూకంపం, వేల మంది చచ్చిపోయారు. పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ నేల రాలిపోయాయి, కూలిపోయాయి. భయంకరమైన. బ్యాంకాక్ అంటేనే పాపము. వేశ్యలతో గడపడానికి భారతీయులు అనేక మంది వెళ్తారు బ్యాంకాక్కి. బ్యాంకాక్ అంటేనే భయంకరమైన వేశ్య జీవితాలు, పాపము, లగ్జరీ లైఫ్, దేవుని భయము లేకుండా బ్రతికే జీవితాలు అవి. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి, దేవుడు ఉగ్రత రాబోతున్నది. జాగ్రత్తగా బ్రతుకుల్లో మార్చుకుని దేవుని కొరకు బ్రతికేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నా మాటలు ముగిస్తున్నాను.